హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన ఇంట్లో దోస పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసుకోవడానికి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా దీనికోసం ఒక బంగాళదుంప తీసుకుంటున్నాను. బంగాళదుంప చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఇంచి అల్లం ముక్క తీసుకొని దానిపైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. దీనిలోకి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఒక కప్పు వరకు వేసుకోవాలండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే చిటికెడు గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి గోధుమ పిండి ఒక కప్పు వరకు తీసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా పల్చగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, కొంచెం దోస బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి చిన్న ఇలా పరోటాలాగా వేసుకోవాలండి. మామూలుగా అయితే మనం పిండిని గట్టిగా కలుపుకొని వేసుకుంటాం, కానీ ఇలాగా కొత్తిమీర, ఆలు ఫ్లేవర్ తోటి ఇలా వేసుకుంటే పిల్లలు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఇందులోకి మనం అల్లం, వెల్లుల్లి వేసాం కదండి. ఆ కొత్తిమీర ఈ ఫ్లేవర్స్ తోటి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. దీనిలోకి చట్నీ కూడా అవసరం లేదు, ఇలాగే తినేయొచ్చు. ఇప్పుడు మిగిలిన పిండితో కూడా ఇలాగా చిన్న పరోటాలను వేసుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంతేనండి, అప్పటికప్పుడు చేసుకొని హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.